రైట్ వెల్కమ్ బ్యాక్ టు బిగ్ టీవీ డిజిటల్ ఎక్స్క్లూసివ్ బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గత 1 వీక్ నుంచి చూస్తున్నాం. సుమంత్ వరంగల్ డాక్టర్ సుమంత్ కేసు అయితే వైరల్ గా మారింది. ఆ కేసులో ఇప్పుడు సుమంత్ బ్రెయిన్ డెడ్ గా డిక్లేర్ చేశారు. ఎస్, డాక్టర్ సుమంత్ రెడ్డి బ్రెయిన్ డెడ్ గా ఇప్పుడైతే డాక్టర్స్ ప్రస్తుతం డిక్లేర్ చేశారు. వారం రోజులుగా ఆసుపత్రిలోనే డాక్టర్ సుమంత్ రెడ్డి ఉన్నట్లు కూడా మనందరికీ తెలిసిన విషయమే. సుమంత్ బ్రెయిన్ డెడ్ అయినట్లు ధృవీకరించేశారు పూర్తిగా డాక్టర్స్. ఈ నెల 20వ తారీఖున సుమంత్ రెడ్డిపై బట్టుపల్లి వద్ద దాడి చేసిన శామ్యూల్ రాజ్ కుమార్ తలపై సుత్తితో కొట్టడంతోనే అపస్మారక స్థితిలో వెళ్లిపోయాడు సుమంత్. దాని తర్వాత కూడా 1 వీక్ గా హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. చావు బతుకుల మీద ఇంకా కొట్టుమిట్టాడుతున్నారని చెప్పుకోవచ్చు. కాకపోతే ఈ రోజుకి వచ్చిన కొత్త అప్డేట్ అంటే డాక్టర్ సుమంత్ ఇప్పుడు బ్రెయిన్ డెడ్ అయిపోయారు. అండ్ తలపై సుత్తితో కొట్టడమే ప్రధాన కారణంగా కూడా భావిస్తున్నారు. అంతేకాకుండా సుమంత్ రెడ్డి మర్డర్ కోసం ప్రియుడితో కలిసి భార్య ఫ్లోరా స్కెచ్ చేసింది. శామ్యూల్ తో పాటు వివాహితర సంబంధం కారణంగానే ఇదంతా చేసుకొచ్చింది అని కూడా పోలీసులు దర్యాప్తులో చేపట్టారు. అంతేకాకుండా భర్త సుమంత్ ను చంపాలనుకున్న ఫ్లోరా ముగ్గురు నిందితులను కూడా నిన్ననే అరెస్ట్ చేశారు పోలీసులు. మరి విచారణ అనంతరం అసలు నిజాలు ఏంటి? ఇప్పటికైతే సుమంత్ బ్రెయిన్ డెడ్ గా డిక్లేర్ చేశారు డాక్టర్స్. మరి దాని తర్వాత వీళ్ళ ముగ్గురు ఇంకా భార్య ఫ్లోరా మాత్రమే ఇంక్లూడెడా, లేదంటే ఇంకెవరైనా వ్యక్తులు కూడా చాలా హెల్ప్ చేసి ఇలాంటి దాడికి పాల్పడ్డారా అన్న విషయాలు అయితే బయటకు రావాల్సింది ఉంది. మరి ఈ ఘటన పైన మరింత సమాచారం అందివ్వడానికి వరంగల్ నుంచి వేణు లైవ్ లో ఉన్నారు. వేణు, చెప్పండి, అసలు డాక్టర్ సుమంత్ కేసు హల్చల్ గా మారింది. వరంగల్ లో జరిగిన ఈ ఘటన పైన కూడా సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారింది ఈ టాపిక్. మరి ఇప్పుడు ప్రస్తుతం బ్రెయిన్ డెడ్ గా కూడా డాక్టర్స్ డిక్లేర్ చేశారు. దీని తర్వాత బతికే ఛాన్సెస్ ఎంత వరకు ఉంటాయి, ఇప్పుడు ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉంది, అండ్ ఇప్పటికే ముగ్గురిని కూడా పోలీసులు అదుపులో తీసుకున్నారు, దాని గురించి అప్డేట్స్ ఏంటి? ఎస్ లక్ష్మి, మొత్తంగా బట్టుపల్లి శివార్లో ఈ నెల 20న రాత్రి 9:30 ప్రాంతంలో యువ వైద్యుడు సుమంత్ రెడ్డిపై శామ్యూల్ రాజ్ కుమార్ దాడి చేసిన ఘటనలో భార్య కీలక సూత్రధారిగా కనుగొన్న పోలీసులు అటు సుమంత్ రెడ్డి భార్య ఫ్లోరా మరియాను, తన ప్రియుడు శామ్యూల్, అదేవిధంగా వీళ్ళకి సహకరించినటువంటి ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ రాజ్ కుమార్ ముగ్గురిని కూడా రిమాండ్ కు తరలించారు. ఇక వారం రోజులు అంటే దాదాపుగా ఇప్పటి వరకు 183 గంటలుగా కూడా తాను అపస్మారక స్థితిలోనే ఉన్నాడు. దాదాపు 7 రోజుల పాటు యశోద ఆసుపత్రిలో వెంటిలేటర్ పై చికిత్స పొందిన తర్వాత కూడా ఇప్పటి వరకు ఆయన బాడీ సహకరించకపోవడం, పూర్తిగా బ్రెయిన్ డెత్ అయినట్లుగా కుటుంబ సభ్యులకు సమాచారం అందించడంతో నిన్న రాత్రి సుమంత్ రెడ్డిని హైదరాబాద్ నుంచి తిరిగి వరంగల్ ఎంజిఎం తరలించారు. ప్రస్తుతం వరంగల్ ఎంజిఎం లోపల ఐసీ లోపలే సుమంత్ రెడ్డి చికిత్స అయితే కొనసాగుతుంది. ఇప్పటి వరకు కూడా ఎటువంటి రియాక్షన్ బాడీ నుంచి లేకపోవడం, ఏ ట్రీట్మెంట్ ఇచ్చినా కూడా స్పందించకపోవడం, ఇప్పటికే బ్రెయిన్ డెత్ అయి ఉన్న నేపథ్యం లోపల చివరిసారిగా కుటుంబ సభ్యులతో ఒకసారి కౌన్సిలింగ్ నిర్వహించిన తర్వాత సుమంత్ రెడ్డి డెత్ ను ప్రకటించేందుకైతే వైద్యులు సిద్ధంగా ఉన్న పరిస్థితి. దాదాపు చావు బతుకుల మధ్య కూడా వారం రోజులుగా పోరాటం చేసినా కూడా తను ఏకంగా వైద్యుడై ఉన్నప్పటికీ, తన వైద్యంలో వృత్తిలో ఉన్నటువంటి తన బంధువులు ఉన్నప్పటికీ కూడా తను కాపాడుకోలేని పరిస్థితి. అయితే ఆ రోజున దాడి చేసినటువంటి 20వ తేదీ రాత్రి పూర్తిగా బలమైనటువంటి సుత్తితో తన తలపై కొట్టడం, ఆ తర్వాత కింద పడ్డ తర్వాత కూడా పూర్తిగా దాదాపు 3 సార్లు దాదాపు 6 కిలోల వెయిట్ ఉన్నటువంటి ఒక భారీ సుత్తిని తీసుకొని తన తలపై కొట్టడం, అక్కడే చనిపోయాడని భావించి వెళ్ళిపోయారు. సో కానీ అదృష్టవశాత్తు కొన ఊపిరితో బతికినా కూడా ప్రస్తుతము తన చావుకైతే దగ్గర ఉంటుగా తెలుస్తుంది. ఇక మరికొద్ది సేపట్లో కుటుంబ సభ్యులందరికీ కౌన్సిలింగ్ నిర్వహించి వరంగల్లోని ప్రత్యేక వైద్య బృందము సుమంత్ రెడ్డి డెత్ ప్రకటించేందుకైతే సిద్ధంగా ఉంది. సో ఏదేమైనా కూడా ఒక భార్య చేసినటువంటి కుట్రలో ప్రియుడి కోసము తన వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని అమాయకుడైనటువంటి ఎంతో మంచి పేరున్నటువంటి యువ వైద్యుడు సుమంత్ రెడ్డిని బలి తీసుకున్న ఘటన పూర్తిగా చర్చనీయాంశం. దాదాపు వారం రోజుల నుంచి కూడా వరంగల్ వాసులను అటు వైద్య వర్గాలను కూడా కంటి మీద కునుగు లేకుండా చేసిన పరిస్థితి. చివరగా కూడా ఈ అంశమంతా కూడా విషాదాంతంగా మారడం, సుమంత్ రెడ్డిగా తమ ముందు ఉండబోడు అనేటువంటి విషయాన్ని కూడా కుటుంబ సభ్యులైతే జీర్ణించుకోలేకపోతున్నారు. తనకు సుమంత్ రెడ్డి చదువుకున్నప్పటి మొదటి నుంచి పెడితే తాను వివిధ ఎంజిఎం లో పనిచేయడము, ఆ తర్వాత సెయింట్ ఆన్స్ లో పనిచేయడము, సంగారెడ్డిలో పనిచేయడం, చాలా మంది తనకు మిత్రులు ఉన్నారు. అందరిలో కూడా తాను ఒక మంచి వ్యక్తిగా పేరు తెచ్చుకున్నాడు. సో వాళ్ళంతా కూడా ఏదో రోజు శోకచంద్రంలో మునిగిపోయారు. ఇక మరికొద్ది సేపట్లో వైద్యులు సుమంత్ రెడ్డి డెత్ ప్రకటించి డెడ్ బాడీని కుటుంబ సభ్యులకు అప్పజెప్పిన తర్వాత తన బంధువులంతా కూడా ఫ్యూనరల్స్ అటెండ్ అయ్యే పరిస్థితి. సో మొత్తంగా వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా సంచలనం సృష్టించిన ఈ కేసులో మొత్తంగా విషాదాంతం అయితే అయిన పరిస్థితి. సో మరోవైపు ఫ్లోరా మరియాకు సంబంధించిన కేసు లోపల కూడా మరికొంతమంది హస్తం ఉందా అనే అంశంలో కూడా పోలీసులు ఇంకా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. అటు శామ్యూల్, తనకు సహకరించిన ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ రాజ్ కుమార్, అదేవిధంగా సుమంత్ రెడ్డి భార్య ఫ్లోరా మరియాను ముగ్గురిని రిమాండ్ కు తరలించినా కూడా వీరికి ఇంకెవరైనా డిపార్ట్మెంట్ కు సంబంధించిన వ్యక్తులు సహకారం అందిందా, ఫ్లోరాకు సంబంధించి తన బంధువుల నుంచి కూడా ఎవరైనా సహకారం ఉందా అనే కోణంలో ఇంకా దర్యాప్తు అయితే కొనసాగుతుంది. మొత్తానికి ఈ ఘటన
వారం రోజుల తర్వాత కూడా తను కోలుకోవాలంటూ సుమంత్ రెడ్డి బంధువులు తన స్నేహితులంతా ప్రార్థనలు చేసినా కూడా చివరకు తన భార్య వేసిన స్కెచ్చే పారింది, తన భార్య సక్సెస్ అయినటువంటి ఒక చర్చ జరుగుతుంది. మొత్తానికి సుమంత్ రెడ్డి ఎంతో ఫ్యూచర్ ఉన్నటువంటి వ్యక్తి, ఎంతో మంది ప్రాణాలు నిలబెట్టాల్సినటువంటి వైద్యుడు ఈ రోజున ఆ డెత్ ప్రకటించబోతున్న నేపథ్యంలో కూడా కొంత కుటుంబ సభ్యులంతా కూడా శోకసభ నిలిపోయిన పరిస్థితి. సో మొత్తానికి మరికొద్ది సేపట్లో కూడా అఫీషియల్ గా ఎంజిఎం వైద్యులు అయితే ప్రకటించే అవకాశం అయితే కనిపిస్తా ఉంది లక్ష్మి. ఎస్, అయితే మరి వేణు ఇప్పటికే అంటే ఆ కేసులో విచారణ అనంతరం ఫ్లోరా కూడా ఇప్పుడు పోలీస్ కస్టడీలో ఉన్నట్లు కూడా సమాచారం అందింది. కాబట్టి ఫ్లోరాని ఇన్వెస్టిగేట్ చేసిన తర్వాత కేవలం వివాహితర సంబంధం వల్ల ఇదంతా చేసినట్టు తెలుస్తుందా, లేదంటే ఇంకేదైనా ఆస్తి వివాదాలు అది కూడా ఏదైనా ఈ కేసులో ఇంక్లూడెడ్ గా కనిపిస్తుందా? ప్రధానంగా పోలీసులు ఫ్లోరా మరియా కోణంలోనే విచారణ జరిపారు. అందులో ఫ్లోరా మరియా తన భర్తను అడ్డు తొలగించుకోవడానికి ప్రధానంగా సామ్యూల్తో వివాహితర సంబంధమే కారణం. సో సామ్యూల్ కూడా కొంత సైకిక్ బిహేవియర్ కలిగి ఉందంటూ కూడా పోలీసుల విచారణ తెలిసింది. తానే పట్టుబట్టి మరి సుమంత్ రెడ్డిని చంపడానికి ప్రయత్నం చేసినట్టు తానే ఫ్లోరాతో ఈ విషయాలను కూడా చర్చించి ఇద్దరు ఒప్పుకున్న తర్వాతే ఐఆర్ హెడ్ కానిస్టేబుల్ సహాయం తీసుకొని దానిలో సాక్ష్యాధారాలు చెరిపే ప్రయత్నము, ఒకవేళ చంపినా కూడా దొరకకుండా తప్పించుకునే ప్రయత్నం చేసినట్లు తెలుస్తుంది. ఇక ఆస్తికి సంబంధించి కూడా ఫ్లోరాకు సంబంధించిన బంధువులు కానీ ఇతర వ్యక్తులు ఏమైనా సాయం చేసిన కొనలో కూడా పోలీసులు విచారణ చేసి పూర్తిగా ఇదంతా వివాహేతర సంబంధం కోసమే ఫ్లోరా మరియా తన భర్తను అడ్డు తొలగించుకునే ప్రయత్నంలో భాగంగా స్కెచ్ చేసినటువంటిది అయితే పోలీసులు క్లారిటీకి వచ్చారు. సో దీనిపై గత 10 రోజుల క్రితం కూడా 20వ తేదీ రాత్రిన సుమంత్ రెడ్డిపై సామ్యూల్ రాజ్కుమార్ దాడి చేసేందుకు ముందు 10 రోజుల ముందు ఫ్లోరా మరియా తన అకౌంట్ నుంచి ₹1,00,000 సామ్యూల్ కు ఫోన్ పే చేయడం, ఆ ₹1,00,000 లోపల 50,000 తన స్నేహితుడైనటువంటి ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ రాజ్కుమార్ కు తన అడ్వాన్స్ గా ఇవ్వడం, మిగతా 50,000తో సుత్తి ఇతర సామాగ్రిని కొనుగోలు చేసి రాయల్ ఎన్ఫీల్డ్ పై 20వ తేదీన మధ్యాహ్నం వరంగల్ కు చేరుకొని తక్కువ నుంచి రెక్కి నిర్వహించారు. తన క్లినిక్ లో ఉన్నప్పటి నుంచి క్లోజ్ చేసే వరకు కూడా తన అక్కడే ఉండి రెక్కి నిర్వహించి తన కారును వెంబడించి చివరిగా హతమార్చారు. మొత్తంగా ఇదంతా ఒక వివాహేతర సంబంధమే కారణమని తెలుస్తుంది. ఇందులో ప్రధానంగా ఫ్లోరా మరియాకు సామ్యూల్ మధ్య వివాహ సంబంధమే సుమంత్ రెడ్డిని చంపడానికి ప్రయత్నం చేసి ఉంటాయి. మరోవైపు ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ గా పనిచేసినట్టు రాజ్కుమార్ తాను కూడా ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ ఇట్లాంటి క్రైమ్ ను ప్రివెంట్ చేయాల్సినటువంటి వ్యక్తి ఇందులో ఇన్వాల్వ్ కావడం, సామ్యూల్ కు ఫ్లోరా కలిసి ఇద్దరు 50,000 తనకు రాజ్కుమార్ కు అడ్వాన్స్ ఇచ్చిన తర్వాత ఒకవేళ ఈ హత్య సక్సెస్ అయితే మాత్రం తర్వాత ఒక సంగారెడ్డి లోపల ఇల్లు నిర్మించిస్తామంటూ కూడా ఒక అగ్రిమెంట్ జరిగింది. సో ఆ అగ్రిమెంట్ కారణంగానే ఒక దాదాపు 1,50,00,000 పైగా ఇల్లు కట్టిస్తామని ప్రామిస్ చేసిన తర్వాతనే రాజ్కుమార్ హెడ్ కానిస్టేబుల్ కూడా ఈ హత్యకు సహకరించి దాన్ని ఎగ్జిక్యూట్ చేశారు. సో ఇదంతా కూడా ఫ్లోరా మరియా సామ్యూల్ మధ్య ఉన్నటువంటి వివాహేతర సంబంధం కొనసాగించడానికి అడ్డొస్తున్నటువంటి సుమంత్ రెడ్డిని తొలగించడానికి చేసినట్టు కుట్రగానే ప్రధాన పోలీసులు చేశారు. ఇక దీనికి సంబంధించి పూర్తి స్థాయి టెక్నికల్ డేటా ఎవిడెన్స్ అంతా కూడా సేకరించి నిన్న రాత్రే ఆ పోలీసులు ఈ యొక్క ముగ్గురి నిందితులను కూడా కోర్టులో ప్రవేశపెట్టారు. ఇక మరిన్ని వివరాలు అసలు దాదాపు 3-4 నెలల నుంచి కూడా ఈ స్కెచ్ జరుగుతుందని తెలుస్తున్నటువంటి నేపథ్యం లోపల ఫ్లోరా మరియాను సామ్యూల్ ను మరొకసారి రాజ్కుమార్ కూడా పోలీస్ కస్టడీ పిటిషన్ వేసి మళ్ళీ తిరిగి అదుపులోకి తీసుకుని దానికి సంబంధించినటువంటి సంగారెడ్డిలో ఎవరైనా సహకారం అందించాలనే దానిపై కూడా పూర్తి స్థాయిలో విచారణ జరిపే అవకాశం ఉంది. మొత్తానికి దీనిలో మరెవరైనా పాత్ర ఉందనేది కూడా పూర్తి స్థాయిలో ఇప్పుడే పోలీసు చెప్పలేకపోతున్నారు. పోలీస్ కస్టడీ తీసుకున్న తర్వాతనే పూర్తి స్థాయి విచారణ జరిపితే దీనిలో మరెవరి భాగస్వామ్యం ఉందనేది కూడా బయటకు వస్తుంది. సో ఇప్పటి అయితే భార్య తన వివాహేతర సంబంధం కోసమే సుమంత్ రెడ్డిపై మర్డర్ అటెంప్ట్ చేయించడం ప్రస్తుతం అదే కూడా క్లారిటీగా పోలీసులు చెప్తారు. ఆ పరంగానే సాక్ష్యాలు కూడా పోలీసులు సేకరించారు లక్ష్మి. ఎస్ రైట్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ వేణు. ఎస్, మనం చూస్తున్నాం బిగ్ టీవీ డిజిటల్ ఎక్స్క్లూజివ్ గా చూసుకున్నట్లయితే సుమంత్ ఇప్పుడు ఫైనల్ గా బ్రెయిన్ డెడ్ అని కూడా అటుపక్క డాక్టర్స్ కూడా డిక్లేర్ చేసిన వైనం కనిపిస్తోంది. ఎందుకంటే వారం రోజులుగా కూడా అంటే గత 1 వీక్ నుంచి కూడా ఆసుపత్రిలోనే డాక్టర్ సుమంత్ రెడ్డి కూడా చికిత్స పొందుతున్నారు. మనం ఎక్స్క్లూజివ్ గా అక్కడ స్క్రీన్ పైన చూస్తున్నట్లయితే తనే ఫ్లోరా మరియా అండ్ పక్కన ఆయన జిమ్ ట్రైనర్ అండ్ ఏదైతే ట్రెడిషనల్ వేర్ లో గ్రీన్ షర్ట్ వేసుకున్నారో తనే డాక్టర్ సుమంత్ రెడ్డి. అండ్ సుమంత్ రెడ్డిని చంపుదామని కేవలం ఈ జిమ్ ట్రైనర్ తో ఫ్లోరాకి ఎప్పుడైతే వివాహితర సంబంధం ఏర్పడిందో పక్కన పింక్ షర్ట్ లో ఉన్న కానిస్టేబుల్ తో కూడా సహకారం అందించుకొని మొత్తం ఎటువంటి ఎవిడెన్స్ లేకుండా కూడా హతమార్చాలన్న ప్లాన్ అయితే వేశారు. ఇందులో భాగంగానే 2 ప్లాన్స్ వేశారు. ప్లాన్ ఏ కింద, ప్లాన్ బి కింద. ప్లాన్ ఏ ఏదైనా యాక్సిడెంట్ గా చంపేద్దామని ట్రై చేశారు. పలుమార్లు యాక్సిడెంట్ కూడా చేసి కార్లకు డెంట్ కూడా పడింది మనం ఇటీవల చూసుకున్నట్లయితే ఈ న్యూస్ ని. కానీ సెకండ్ గా అంటే ప్లాన్ ఏ వర్కౌట్ కాకపోవడంతో సెకండ్ ప్లాన్ అంటే ప్లాన్ బిలో దాడి చేసి చంపేయాలని ట్రై చేశారు. ఎస్, ఆ దాడిలో భాగంగానే ఇప్పుడు ప్రస్తుతం సుమంత్ బ్రెయిన్ డెడ్ అని కూడా డాక్టర్స్ డిక్లేర్ చేశారు. ఎందుకంటే ఇదే నెల 20వ తారీఖు సుమంత్ పై బట్టుపల్లి వద్ద దాడి చేశారు.
శామ్యూల్ మరియు రాజ్ కుమార్. తలపై ఏకంగా సుత్తితో కొట్టడం వల్లే అపస్మారక స్థితిలో వెళ్లిపోయాడు సుమంత్ అని కూడా డాక్టర్స్ నిర్దేశించారు. అంతేకాకుండా సుమంత్ రెడ్డి మర్డర్ కోసమే ప్రియుడితో కలిసి భార్య ఫ్లోరా 2 స్కెచ్లు వేసిందని కూడా చెప్పుకొచ్చారు. శామ్యూల్ తో వివాహితర సంబంధం కారణంగానే ఇంత పనికి కూడా పాల్పడిందని కూడా చెప్పారు. అంతేకాకుండా భర్త సుమంత్ చంపాలనుకున్న ఫ్లోరా 3 నిందితులను కూడా పోలీసులు నిన్ననే అరెస్ట్ చేసేశారు. మరియు ప్రస్తుతం 3 నిందితులు ఇంకా ఫ్లోరా మారియా కూడా పోలీస్ కస్టడీలో ఉంది. ఇప్పుడు విచారణ అనంతరం అసలు నిజాలు ఏంటి అండ్ సుమంత్ పొజిషన్ ఎలా ఉంది, ఇప్పుడు బ్రెయిన్ డెడ్ అయిపోయారు కాబట్టి ఇప్పటికి కూడా ప్రాణాల మధ్యలో కొట్టుమిట్టాడుతున్నారు డాక్టర్ సుమంత్. అసలు దీని అంతటికీ కారణం వివాహిత సంబంధమేనా, ఇంకా ఏదైనా ఇతర కారణాలు ఉన్నాయా, వీళ్ళు 3 అండ్ ఫ్లోరా మారియానే ఉన్నారా, లేదంటే ఇంకా ఎంతమంది ఈ పెద్ద స్కెచ్ లో ఇన్వాల్వ్ అయి ఉన్నారని కూడా పోలీసులు దర్యాప్తు అనంతరం తెలియాల్సింది ఉంది.